జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్ రెండుగా విడిపోతోంది. కొత్త జిల్లా కొమరంభీం ఏర్పాట్లపై అధికారులు నజరు పెట్టారు. ప్రభుత్వ ఆఫీసుల స్థలాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టారు. రెవెన్యూ డివిజన్లో మండలాల ఏర్పాట్లపై కసరత్తులు పూర్తి చేసి రిపోర్టు సిద్ధం చేశారు జిల్లా అధికారులు. ఆదిలాబాద్ జిల్లా పునర్విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. కొత్తగా ఏర్పడే కొమరంభీం జిల్లా ఏర్పాట్లపై అధికారులు సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ, జెడ్పీ, రెవెన్యూ ఆఫీసుల నిర్మాణానికి స్థలాలు వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయ భవనాలు, ఖాళీ స్థలాలపై సర్వే చేస్తున్నారు. మంచిర్యాలలోని గోదావరి రోడ్డులో ఉన్న 28 ఎకరాల భూదాన్ భూమిలో ప్రభుత్వ ఆఫీసుల భవనాల సముదాయం, పోలీస్ కమిషనరేట్ కు కేటాయించిన 10 ఎకరాల్లో ఎస్పీ ఆఫీస్ తో పాటు పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల పరిధిలో ఏజెన్సీ మండలాలు ఉండటంతో ఐటీడీఏ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ చేపట్టడానికి ప్రతిపాదనలు అప్పుడు మనం పంపడం జరిగింది. మొన్న ఈ మధ్యలో మళ్ళీ చీఫ్ కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్మలకు కూడా పంపమని చెప్పడం జరిగింది. కొత్త జిల్లా ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు అన్ని చేసి పాపులేషన్ కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, మున్సిపాలిటీ పాపులేషన్ కానీ, మిగతా అన్ని వివరాలు, తర్వాత నైసర్గిక స్వరూపం, డిస్టెన్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి మన జిల్లా ప్రత్యేకంగా ట్రైబల్ డామినేటెడ్ జిల్లా కాబట్టి వారి యొక్క పాపులేషన్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీ పాపులేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగింది. మంచిర్యాలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, ఐటీడీఏ గిరిజన ఆశ్రమ పాఠశాల భవనాలు తాత్కాలిక కలెక్టరేట్ కు అనుకూలంగా ఉంటాయనేది రెవెన్యూ అధికారుల ప్రాథమిక అంచనా. దీంతో పాటు ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ గిరిజన బాలికలు, ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని భవనాలు ఇతర గవర్నమెంట్ ఆఫీసులకు అనుకూలంగా ఉంటాయని నివేదిక సిద్ధం చేశారు. జిల్లా ఎస్పీ కోసం రెవెన్యూ అధికారుల భవనాన్ని గుర్తించారు. జిల్లాల అభివృద్ధికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంపై ఉమ్మడి హక్కులు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆదాయ పంపకాలపై ప్రభుత్వమే 10 ఏళ్ల వరకు వాటాల్ని ప్యాకేజ్ గా భర్తీ చేయాలని అంటున్నారు. సాగునీటి వనరులు, ఉద్యోగ అవకాశాల్లో అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. దూరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జిల్లా కేంద్రమైనటువంటి అందుబాటులో ఉండాలని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. దీనికి మేము అందరం హర్షిస్తున్నాం. ఆదిలాబాద్ డిస్టిక్ చాలా దూరం, మాకు 200 కిలోమీటర్లు ఉంటుండే. 2 రోజులు సఫర్ అవుతుండే మాకు. ఇప్పుడు మాకు మంచిర్యాలు 70-80 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున పోయి సాయంకాలం పని ముగించుకొని ఇంటికి రావచ్చు. చాలా దగ్గర ఉంది. భౌగోళికంగా జిల్లా పెద్దది కావడంతో 2కు బదులు 3 జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. భవిష్యత్తులో ఆర్థికంగా, అభివృద్ధి పరంగా వెనుకబడకుండా జిల్లాల పునర్విభజన చేయాలని కోరుతున్నారు. రెవెన్యూ డివిజన్లు మరి ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో, అంతేకాకుండా ఈరోజు జిల్లా సౌలభ్యంగా ఉంటే, చేరడానికి ఈజీగా ఉంటే మరి జిల్లా అభివృద్ధి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి మరి 20 మండలాలను ఒక జిల్లాగా చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన జరుగుతూ ఉన్నదో దాన్ని మేమంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం. మంచిర్యాలను కొమరంభీం జిల్లాగా చేస్తే జిల్లాలోని బొగ్గు గనులు, అటవీ సంపద, పరిశ్రమలన్నీ ఈ జిల్లాలోకి వెళ్తాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా భవిష్యత్తులో ఆర్థికంగా, అభివృద్ధి పరంగా వెనుకబడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న వాదన వినిపిస్తోంది.